వేషాలు ఇస్తే యోగి ట్రీట్మెంట్ అనంట. వైకాపా నేతలపై డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక. అసలు వాస్తవం మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ వార్నింగ్కి వైసీపీ నేతలే కాదు, వైసీపీలో ఉన్న వార్డు మెంబర్ కూడా భయపడ్డనమాట. ఎందుకంటే మనం వాస్తవంగా ప్రజల సమస్యలు తప్ప ఒక పార్టీకి ఎప్పుడు మనం అనుకూలంగా మాట్లాడబోము కూడా. కానీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కొద్దిగా ఆయన మాట్లాడిన తీరు బాగోలేదు కాబట్టి 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే పచ్చిగా వాళ్ళు భయపడుతుందా? పవన్ వార్నింగ్ కంటే భయపడదు. వాళ్ళ కార్యకర్తలు చాలామంది ఉన్నారు, గ్రామీణ స్థాయిలో వాళ్ళకి పట్టుంది. కాబట్టి పవన్ హెచ్చరికలకి అసలు టీడీపీ లేకపోతే జనసేన లేదు, ఇప్పుడు జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వ్యక్తులే అని బయట టాక్ ఉంది. కాబట్టి మన నిజంతో ఉడితంతో మనకు కూడా తెలియదు. కాబట్టి వాటన్నింటినీ ఉద్దేశించి మాట్లాడితే పవన్ హెచ్చరికలకి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెడితే, వైసీపీలో నాయకుల సంగతి పక్కన పెడితే వార్డు మెంబర్ కూడా భయపడ్డు అనేది ఇక్కడ తేటతెల్లమవుతుంది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ఒక్కోసారి మన నేతలు మాట్లాడే మాటలు చూస్తుంటే వీళ్ళ మన నాయకులు వీళ్ళ మనల్ని ముందుకు నడిపించేది అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఒక సామాన్య ప్రజలు మాట్లాడుకునే తిట్టుకునే తిట్లని వీళ్ళు చాలామందికి మార్గదర్శకులుగా ఉంటూ 5 కోట్ల మంది ఆంధ్రులకి మార్గదర్శకులుగా ఉంటూ వీళ్ళు మాట్లాడే మాటలు మనకి తలవంపులు తెచ్చే పరిస్థితిలాగా ఉంటుందన్నమాట. మనం ఎందుకు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నామంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనల్ని ఇలా మాట్లాడిస్తున్నాయి. వీళ్ళిద్దరే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏమంటున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ఏం పీకలేకపోయారు, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, జాగ్రత్త, మీ తాట తీస్తాం, అలాగే అరచేతిలో గీత దాటితే అరచేతిలో గీతలు కూడా ఉండవని చెప్పి వైసీపీకి వార్నింగ్ ఇస్తున్నారు. నారా లోకేష్ గారు కూడా అంతే, వెంట్రుకు కూడా పీకలేరు, ఏం పీకలేరు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా ఇదే మాటలు మాట్లాడుకొచ్చారు. సామాన్య ప్రజలకి ఎలాంటి మెసేజ్లు వీళ్ళు ఇస్తున్నారు? ఎందరికో ఆదర్శంగా విద్యార్థులకు ఉండవలసినటువంటి వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇక ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మాట్లాడారో మనం చూసినట్లయితే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుంది. సో దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వామపక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు అనేవి మరి మన ప్రభుత్వ భూమి, మన ప్రభుత్వ సొమ్ముతో కట్టించి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పటం ఏంటి, మళ్ళీ వాళ్ళకి ఎదురు జీతాలు ఇవ్వటం ఏంటి? దీనివల్ల చాలా మనం లాస్ అయిపోతున్నాం. మొత్తం తిప్పి కొడితే 15 కాలేజీలు లేవు. ఈ 15 కాలేజీలు మీరు ప్రభుత్వ ఆధీనంలో నిర్మించలేరా అంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు, వామపక్షాలు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే 1.5 కోటి వరకు సంతకాలు ప్రజల నుంచి సేకరించారు వీళ్ళు. సో ఇక దీన్ని పక్కన పెడితే దశల వారీగా వీళ్ళు చేసినటువంటి ఉద్యమాల్లో సేకరించిన సంతకాలన్నీ కూడా గవర్నర్కి మరి నిన్న ప్రధాన అనుచరులతో ముఖ్య నేతలతో పార్టీ ముఖ్య నేతలతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకైతే ఇచ్చి ప్రైవేట్ పరం చేయొద్దు మెడికల్ కాలేజీలు అని చెప్పి చెప్పుకొచ్చి వెంటనే పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మీరు కనుక ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలను మీరు నిర్మించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినట్లయితే ఎవరైతే మెడికల్ కాలేజీలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని బోన్లో నిలబెడతామని చెప్పి ఆయన మాట్లాడారు. సో ఇక తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు కొంతమంది అవాకులు చవాకులు ప్రతిపక్షంపై పేలటం మొదలుపెట్టారు. సరే, ఇది రాజకీయంగానే చూద్దాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొన్ని తన గేటు దాటుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలపైన, అలాగే మావోయిస్టులపైన, అలాగే ప్రతిపక్షం పైన. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇప్పుడు ఆయన మాట్లాడింది పెను దుమారం కలుగుతూ ఉందన్నమాట. ప్రతిపక్షంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి అర్థం పర్థం ఉండదు. అలాగే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా అనిపిస్తుంది ఆయన చేసిన వ్యాఖ్యలకి. ఇంతగా ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూస్తే, నిన్న ఆయన తూర్పుగోదావరి జిల్లా పెరవల్లిలో ఈ అమరజీవి జలధార కింద 5 వాటర్ ప్లాంట్లు ఆయన ప్రారంభించారు. ఇక్కడి నుంచి ఆయన కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమని ఇచ్చారు? పిచ్చి వేషాలు ఇస్తే యోగి ట్రీట్మెంట్ అనంట. వైకాపా నేతలపై డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక. ఎందుకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, పనులు చేస్తే అక్కడ నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తుల ఇళ్లను బుల్డోజర్తో కూల్చేస్తారు వాళ్ళు. ఎవరైనా రౌడీజం చేస్తే
మాట వినకపోతే, పోలీసులు లెక్క చేయకపోతే. సో అలాంటి ట్రీట్మెంటే ఈయన ఇస్తానంటున్నారు ఇక్కడ. అంటే దీని అర్థం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేరనే, అక్కలాగా ఇస్తామంటే. అంటే మరి ఇంకొక మాట కూడా ఆయన మాట్లాడారు, నక్సలైట్లనే అణిచేశారు రౌడీ మూకలు మీరంతా, గీత దాడితే అరచేతిలో గీతలు ఉండవు, చిన్నపిల్లల్లో సామాజిక వర్గాల పేరిట చిచ్చు పెడతారా, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుండాలి. అమరజీవి జలధార కింద 5 వాటర్ గ్రిడ్ల నిర్మాణం, నిప్పులు చెరిగిన జనసేనని. ఏమని నిప్పులు జరిగారు? మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మీ ఎంత చూస్తాం, కూటమి ప్రభుత్వంతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను జైల్లో పెడతాం అంటూ ప్రచారం చేసుకుంటున్న వైకాపా నాయకులు కార్యకర్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. పిచ్చి పిచ్చాల వేషాలు వేస్తే ఆదిత్య యోగినాథ్ ట్రీట్మెంట్ తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం తలుచుకుంటే నక్సలిజం కకలావికలం అయిపోతుంది, రోడీ మోకలు మీరంతా అంటూ నిలదీశారు. అంటే మావోయిస్టులని ఆయన నక్సలైట్లు అనేది, సో నక్సలైట్లన్నా కాదన్నా రెండు ఒకటే కాబట్టి ఇక్కడ దీన్ని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు భారతీయ పౌరులే, వాళ్ళు చర్చలు జరపండి మేము లొంగిపోతామని అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వారి మాటలు వారి ఇది లెక్క చేయకుండా, చర్చలు జరపకుండా వాళ్ళని ఏరువేత్తలు మొదలుపెట్టింది. భారతదేశంలో పుట్టి భారత పౌరుడైన మీరు వారికి అవకాశం ఇవ్వలేరని బీజేపీ పొత్తులో ఉన్నటువంటి మీరు కేంద్రాన్ని అడగలేకపోతున్నారు. సరే, అది మీ పొత్తు ధర్మం అనుకోండి, ఇంకోదని అనుకోండి, పక్కన పెట్టండి. అంటే ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళని మీరు తొక్కుపట్టి నారదీస్తారా? మీరు ఈ పదాలు ఇప్పుడే వాడతాం కాదు, గతంలోనే మీరు 30,000 మంది ఆడపిల్లలు తప్పిపోయారు అన్నారు. మరి అధికారంలోకి వచ్చాక వాళ్ళని వెతికి పట్టుకున్నారా? మరి అలాగే సుగాలి ప్రీతి కేసు మీరు అధికారంలోకి రావడమే దాన్ని పరిష్కరిస్తామన్నారు, పరిష్కరించారా? మీరు తొక్కిపట్టి నారదీయాల్సింది. అలాగే గీత దాటితే అరచేతిలో గీత కూడా ఉండవు అని హెచ్చరించాల్సింది ఎవరో తెలుసా? సుగాలి ప్రీతి కేసులో తప్పు చేసి తప్పించుకున్న వాళ్ళని పట్టుకొని వారి అరిచేతుల్లో గీత లేకోకుండా వాళ్ళని నలిపేయాలి. మీరు వాళ్ళని తొక్కిపట్టి నారదీయాలి. అది కదా మీరు చేయాల్సింది. అంటే మీరు హామీ ఇచ్చి మీరే ఆ పని చేయలేకపోతున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టలేక ప్రైవేట్ పరం చేస్తుంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మీరు వాటిని ప్రశ్నించలేకపోతున్నారు. సరే, అది కూడా పొత్తులో భాగం అనుకుందాం. మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, అంటే ప్రతిపక్షం అనకూడదు మిమ్మల్ని, ఎందుకంటే 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదంటున్నారు. అసలు మీకు పోయినసారి అది కూడా లేదు కదా, అసలు మీరే గెలవలేదు. సో అలాంటప్పుడు మీరు ఇప్పటం గ్రామంలో రోడ్డు గడ్డొచ్చి నేను 4 ఇల్లు కూల్స్తే మీరు కారు పైకి చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. మరి భవానీపురంలో నిన్న 42 ఇళ్ళని 42 కుటుంబాలకు సంబంధించినటువంటి భవంతులను కూల్చివేస్తుంటే, పేద ప్రజలు కష్టపడి కట్టుకున్నటువంటి భవంతుల్ని మీరు ఎక్కడున్నారు? నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ కనీసం ఆ పేదలను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళని మీరు ఎందుకు పిలిచి మాట్లాడలేకపోయారు? పైగా మీ జనసేన నాయకులు కూడా ఉన్నారని చెప్పి ఒక టాక్ కూడా వినపడుతూ ఉంది. కనీసం పోలీసు వాళ్ళు కొంత టైం కూడా ఇవ్వాలి. వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ వస్తుంది, మేము తీసుకొస్తాం అన్నా కూడా. సరే, ఇది కూడా వదిలేయండి. ఇన్ని చేశారు. అసలు రాష్ట్రంలో మీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంతో తెలుసా మీకు? మీకు 100% స్ట్రైక్ రేట్ సాధించినా మీకు ఇప్పటికీ గ్రామాల్లో మీ పార్టీకి కార్యకర్త లేరు. రాజకీయంగా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు 40% పైగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మీరు భయపెడితే వాళ్ళు మిమ్మల్ని అసలు ఎక్కడో వేసుకోవట్లా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని విమర్శించాలంటే దత్తపుత్రుడు అని మాత్రమే మాట్లాడేవాళ్ళు, లేదా 3 పెళ్ళిళ్ళు అంటూ ఇండైరెక్ట్గా చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ అని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరెత్తి మాట్లాడాల. ఎందుకంటే ఇప్పుడు కేవలం మనం రాజకీయం మాట్లాడుతున్నాం. వాస్తవంగా ఒక పార్టీకి మనం అనుకూలంగా మాట్లాడడం, ప్రజల సమస్యలు మాత్రమే మాట్లాడతాం. కానీ ఇప్పుడు మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవుల్లో ఉండి మీరు పీకలేరు లాగలేరు అనే మాటలు మాట్లాడారు కాబట్టి మనం కూడా ఇప్పుడు రాజకీయం మాట్లాడుకుందాం. అసలు 40% ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఎంతైనా మాట్లాడతారు. అసలు వాళ్ళ సోషల్ మీడియాతో మీకు సోషల్ మీడియా 3 పార్టీలు సోషల్ మీడియా కలిసినా వాళ్ళని ఏం చేయలేరు. అసలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు కాదు కదా, వాళ్ళ పార్టీలో వార్డు మెంబర్ కూడా మీకు భయపడరు. వాస్తవంగా మాట్లాడుకోవాల్సి వస్తే మనం మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీ పార్టీగా మీరు నిలబెట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే. కాకపోతే జనసేన టికెట్లు తీసుకున్నారని అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇది చూస్తుంటే ఒక్కోసారి నిజం అనిపిస్తుంది. అసలు మీకు పార్టీ గ్రామీణ స్థాయిలో నాయకులు ఉన్నారా? ఉపాధ్యక్షుడు ఇవన్నీ ఉన్నారా? చాలా చోట్ల లేరు. అసలు గ్రామీణ ప్రాంతంలోనే మీకు పటిష్టత లేరు.
మీరు పర్యాటక శాఖ మంత్రి బాధ్యతలు సేకరించారు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మీదే, డిప్యూటీ సీఎం మీదే. ఇన్ని రాజ్యాంగ పదవుల్లో మీరుండి దేన్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు? గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి? గత ప్రభుత్వంతో మీరు ప్రతిదీ పోల్చుకుంటున్నారు కదా, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని. మీరు ఏ అభివృద్ధి చేస్తే వాళ్ళు ఏ అభివృద్ధిని అడ్డుకున్నారు? మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్తున్నారు. అది ఒక వైసీపీయే మాట్లాడతలేదు, రాష్ట్రంలో ఉన్న మెడికల్ విద్యార్థులు మాట్లాడుతున్నారు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారు. అసలు 15 కాలేజీలు ఒక్క ప్రభుత్వం లాస్ట్లో అన్ని అప్పులు చేసుకుంటా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గవర్నమెంటు అది 15 కాలేజీల్లో 7 కాలేజీలు పూర్తి చేసింది. మిగతా మీరు పూర్తి చేయలేరు, ఇంక 7గా ఉన్నాయి, 8 కాలేజీలు. ఈ 8 కాలేజీలు మీరు పూర్తి చేయలేరా? మనం గట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి జీతాలు ఇటువంటి సక్రమంగా జరుగుతుందా? నిన్న ఇండిగో విమాన సంక్షోభం ఏం జరిగింది? ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడితే లక్షల్లో కోట్లలో ఉన్నటువంటి భూములు మనకు ఆదాయం లేకపోయినా మరి 90 పైసలకే కార్ చౌక్గా ఇస్తుంటే మీరు ప్రశ్నించలేకపోయారా? పక్క రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వేలం పాట పెడుతున్నారు, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారు. మరి అలా ఎందుకు పెట్టలేకపోతున్నారు? అసలే మన రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితిలో ఉంది కదా. మీరే అన్నారు గత ప్రభుత్వం అప్పులోకి నెట్టేసిందని. మీరు వెళ్తలేదు, అప్పులు చేయట్లేదా? మీరు లెక్కలు బయట పెట్టండి. మీరు వచ్చిన తర్వాత ఎంత అప్పులు తీసుకొచ్చారో. గత ప్రభుత్వం కరోనా వచ్చినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసింది. వాస్తవంగా అసలు సంక్షేమ పథకాలు ఇన్ని ఎవరు పెట్టమన్నారు? తెలుగుదేశం పార్టీ చెప్పింది కదా, సంక్షేమ పథకాలు ఇన్నిచ్చి రాష్ట్రాన్ని శ్రీలంకలాగా అప్పులు పాలు చేస్తుంది, దివాలా కోరలాగా తీస్తుందని. స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు పెట్టింది? ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర కల్పించారా? జగన్మోహన్ రెడ్డి ఉద్యమాలు చేస్తే అప్పుడు మేల్కొని అప్పటికప్పుడు మీరు ఇచ్చేశారు. పత్తి కానించి నిన్న అరటి రైతుల వరకు కూడా రోడ్డు ఎక్కితే కానీ గిట్టుబాటు ధర కల్పించలేకపోయింది మీ ప్రభుత్వం. కేంద్రానికి ఇప్పటి వరకు గట్టిగా మీరు నిధులు వెళ్ళి బతిలాడుతున్నారు తప్ప మీరు వెళ్ళి గట్టిగా అడుగుతున్నారా? లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళి ఫోటోలకు పోజులు ఇస్తారు, గట్టిగా అడగరు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని గట్టిగా మాట్లాడి తీసుకొచ్చారు? నిన్న మొన్న కూడా ఢిల్లీ వెళ్ళారు కదా. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు వచ్చారు మన రాష్ట్రానికి? ఏం తీసుకొచ్చారు? విభజన హామీలు గట్టిగా ఇచ్చారా? అసలు విభజన హామీల్లో హైదరాబాద్ మనకు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పైనే ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు 6 నెలలకే వచ్చేశారు, వచ్చి కరకట్ట మీద ఉన్నారు. మీరు అడిగారా? అంటే 10 సంవత్సరాలు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తెలంగాణకే పరిమితమైంది విభజన హామీల్లోది. అసలు మీరు రాజకీయం మొదలుపెట్టిన కాడి నుంచి మీకే రాజకీయ స్థిరత్వం లేదని చెప్పేసి మీరు పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పుకొస్తున్నాయి. నిజమా కాదా? మీరు రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయడానికి వచ్చానన్నారు. చేగువేరాలాగా మీరు మీ క్యారెక్టర్ని హైప్ చేసుకున్నారు. కమ్యూనిస్టులతో సవాసాన్ని చేశారు, కమ్యూనిస్ట్ అన్నారు, మెడలో ఎర్ర కండువా వేసుకొని. ఆ తర్వాత బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు, మాయావతితో. దళితుల పట్ల నేను కూడా ఇదిగా ఉంటా, మీలో నేను కూడా దళితులని మాట్లాడారు. రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. జనసేన పార్టీ టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకుని 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి పొత్తిడిపోయి చంద్రబాబు నాయుడు గారితో మీరు విభేదించారు, బయటకు వచ్చారు. అలాగే బీజేపీతో కూడా పాచిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పేసి వాళ్ళని తిట్టారు. 19లో సింగిల్గా పోటీ చేసి మీరు గెలవలేకపోయారు, మీరు నిలబెట్టిన అభ్యర్థి గెలిచారు రాజోలు నియోజకవర్గం నుంచి. తర్వాత 2024లో మళ్ళీ పొత్తును కూడా కట్టి మళ్ళీ మీరు ఎలాగలా మీరు సాధించుకోగలిగారు సింగిల్గా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కంపేర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకున్నారు, గతంతో మీరు పోల్చుకుంటున్నారు కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా సింగిల్గానే పోటీ చేస్తానన్నారు. పార్టీ పెట్టిన కానీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఆయన. మరి నువ్వు పోటీ చేయగలరా? మీరు పోటీ చేయడం పక్కన పెట్టి అసలు మీకు ఎంతమంది క్యాడర్ ఉంది? గ్రామీణ స్థాయిలో మీకు క్యాడర్ ఎంత? సింగిల్గా రేపు ఒక పంచాయతీలు గెలవండి. మీరు రేపు ఎన్ని పంచాయతీలు గెలుస్తూ చూద్దాం జనసేన. అసలు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని గెలవనిచ్చిద్దా? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు ఎన్నో కొట్టుకొని మీ దగ్గర పంచాయతీలకు వస్తే వాళ్ళతో సర్దుకుపోండి అని చెప్తున్నారని చెప్పి చాలామందిలో అసంతృప్తి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? నాగబాబు గారికి మీరు ఎమ్మెల్సీ పదవి ఎలా కట్టబెట్టారు? జనసేనకి మొదటి నుంచి కష్టపడి పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అడ్డదారిలో మీరు మీ అన్నకి ఎలా ఎమ్మెల్సీ పదవిని ఇస్తారు? సో ఇంకా చాలా ఉన్నాయి. పిఠాపురం గురించి మాట్లాడారు కదా, చిన్నపిల్లల్లో సామాజిక వర్గాల పేరిట చిచ్చు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నారా? చిన్నపిల్లల మధ్య చిచ్చు పెట్టలేదు. వాళ్ళిద్దరూ కొట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళకి కలిగినటువంటి గొడవ అంటది. దాన్ని మీరు మాట్లాడుతున్నారు.
మీరు ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ కార్యక్రమం గురించే మాట్లాడాలి. వైకాపాకి సవాలు విసరటం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా మీ పేరు అయితే ఈ 5 నెలల్లో కూడా అసలు మీ గురించి అసలు మాట్లాడాల. ఆయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లేకపోతే లోకేష్ గురించి మాట్లాడతారు. అసలు మీ గురించి చాలా తక్కువ మిమ్మల్ని లెక్కేసుకోవాలి వైసీపీ వాళ్ళు. ఇక మీరు ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్ప. అసలు మీరు సీరియస్గా పాలిటిక్స్ ఎప్పుడు చేశారు? ఈ స్టేజ్ మీద ఏం మాట్లాడింది, తర్వాత స్టేజ్ మీదకి వెళ్తే ఏం మాట్లాడదు మీకే గుర్తుండదు. చాలామంది విమర్శించేది ఇదే. సో దీన్ని మీరు మాట్లాడే మాటలకి చేసేదానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు ప్రశ్నించాల్సింది, చేయాల్సింది చాలా ఉంది. మొదటి ఏడాది ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. రెండో ఏడాది నుంచి అమలు చేశారు, అది కూడా అరాకొరే. రైతులకు గిట్టుబాటు ధర ఒకటి కూడా కల్పించలేకపోయారు. ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేసింది, ఇంకా 3 సంవత్సరాల్లో మీరు ఏం చేయబోతుంది ప్రజలకు చెప్పాలి. కానీ మక్కలేరుగా తిరగదేసి కూర్చోబెడతాను, గీత దాడితే అరచేతిలో గీతలు ఉండవు, సినిమా డైలాగులు ఎందుకు? అన్ని సినిమా డైలాగులే మీరు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి 40% ఓటు బ్యాంకు కూడా మీరు మాట్లాడుతున్నారు. టచ్ చేయండి, వార్డు మెంబర్ని మీరు టచ్ చేయండి, బెదిరించండి. మీరు వార్డు మెంబర్ని కూడా ఇది చేయలేదు. పోనీ మీరు అధికారంలో ఉన్నామని విరవీగితే గతంలో మీరు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు జైల్లో వేయించేవాళ్ళు మీ మీద ఫోకస్ పెట్టాల. మీరు ఇప్పటం ఆగకుండా అధికార నాయకుల చేత వెళ్ళిపోతున్నారు, అధికారులు ఆపితే ఆగకుండా ఏం చేయలే, జస్ట్ కేసు పెట్టించారు, అయిపోయింది. అది మీరు మీలాగా మక్కలు కొడతాను అని మాట్లాడాల. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఆయన మాట్లాడింది ఒక వెంట్రు కూడా పేకలేదు అని, అది కూడా మాట్లాడకూడదు, అది కూడా తప్పే. కానీ మీరు నక్సలైట్లను అణిచివేసాను, రౌడీ మూకలు ఎంత వామపక్షాల గురించి, వాటి గురించి, వీడి గురించి మాట్లాడబట్టే మనం మాట్లాడుతున్నాం. ముందు మీరు భాష ప్రదానం చేసుకోవాలి. వాళ్ళు ఎవరైనా సరే ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ చాలామంది చూస్తుంటారు, చిన్నపిల్లలు చూస్తుంటారు, వాళ్ళు కూడా రేపు పొద్దున అదే మాట మాట్లాడతారు. సో ఇది అన్నమాట. ఏదైనా మన నేతలు మాట్లాడే మాటలు ఒక్కోసారి సామాన్య ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఉందో తెలియదు.